अंगं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ కామాక్షి సత్సంగ సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు ప్రపంచ జనులను ఆధ్యాత్మిక మార్గంలో నిలపడానికి, మనుష్య జన్మ ఉద్ధరించడానికి మన భరత భూమిపై జనించడం మనందరి యావత్ హైందవ జాతి చేసుకున్న పుణ్యఫలం, అదృష్టం. అందున శ్రీ శంకర భగవత్పాదుల వారు భూమిపై ఉద్భవించి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న ఒక బ్రాహ్మణ స్త్రీ కష్టాన్ని నుండి గట్టెక్కించడానికి ఆ బ్రాహ్మణ స్త్రీ వద్దకు వెళ్ళి శ్రీ శంకర భగవత్పాదుల వారు దానం అడగగా, దానం చేయడానికి ఏమీ లేదన్న కారణం చేత భగవంతుని లీలలు, దాన ధర్మములు చేయని వారి స్థితి అర్థం చేసుకున్న శ్రీ శంకరాచార్యుల వారు ఇంట్లో ఏమైనా ఉంటే చూడమని ఆ బ్రాహ్మణ స్త్రీని అడగగా, ఒక ఎండిపోయిన ఉసిరికాయను శ్రీ శంకర భగవత్పాదుల వారికి దానం ఇవ్వగా, ఆ తల్లి కటిక దరిద్రాన్ని పోగొట్టడానికి శ్రీ శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని తన జీవితంలో మొట్టమొదటి స్తోత్రంగా చెప్పడం, శంకరాచార్యుల వారు అడగగానే ఆ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలు ఆ బ్రాహ్మణ స్త్రీపై కలిగి బంగారు ఉసిరికాయల ధార కురవడం అనేది ఆ సమయంలో మనం లేకపోయినా మన గురువుగారు లాంటి గొప్ప వాక్చాతుర్యమూర్తులు ప్రవచనం వినేటప్పుడు ఆ అనుభూతి పొందడం వర్ణనాతీతం, అమోఘం, అద్భుతం.